సో, ఇప్పుడు డీఎస్ఏ అంటే ఏంటి? అసలు ఎందుకు వాడుతున్నారు? ఎక్కడ వాడుతున్నారు? ఎందుకు కంపెనీస్‌కి డీఎస్ఏ అంటే అంత పిచ్చి? అసలు ఆ డీఎస్ఏ లేకుండా అసలెందుకు ఒక కోడింగ్ క్వెషన్‌ని ఫ్రేమ్ చేయట్లేదు అనేది ఇప్పుడు చూద్దాము. ఇందాకడ మనము ప్రోగ్రామింగ్ అంటే ఏంటనేది మొత్తం కవర్ చేసాము. సో, ఇప్పుడు డీఎస్ఏ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ డీఎస్ఏ? నెక్స్ట్ మనము వై ఎవ్రీ కంపెనీ ఆస్క్. థర్డ్‌ది వేర్ డీఎస్ఏ ఎగ్జాక్ట్‌లీ used or helping. Fourth, what if DSA not there, not exist? సో ఇప్పుడు ఈ 4 క్వెషన్స్‌కి మనం ఆన్సర్ ఇద్దాం. ఫస్ట్‌ది వాట్ ఈస్ డీఎస్ఏ? డీఎస్ఏ అంటే ఏంటి? డీఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం. సో, ఇక్కడ 2 సెగ్మెంట్స్ కింద మనం డివిజన్ చేస్తాం దీన్ని. ఒకటి డేటా స్ట్రక్చర్ పార్ట్, ఇంకోటి అల్గోరిథం పార్ట్. ఫస్ట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్ అంటే ఒక పర్టిక్యులర్ డేటాని ఎలా స్టోర్ చేస్తే రిట్రీవింగ్ అనేది ఈజీగా ఉండిద్ది అనేది డేటా స్ట్రక్చర్. అంటే ఎలా స్టోర్ చేస్తే ఒక కంప్యూటర్‌లో నీకున్న డేటాని, అది ఏ డేటా అయినా అవ్వని, ఫోటోస్, వీడియోస్ లేదా ఇప్పుడు నేను మాట్లాడుతున్న కంటెంట్ లేదా ఈ ఎంటైర్ యూట్యూబ్ వీడియో గానీ, లేదా ఒక ఇమేజ్ గానీ, లేదా నీ స్టూడెంట్ డేటా గానీ, ఏదన్నా వాటెవర్ ఈవెన్ ఎమోజి గానీ, ఏదన్నా ఒక రా కంటెంట్ ఎలా ఒక సిస్టమ్‌లో స్టోర్ చేస్తే అది మనకు కావాల్సినప్పుడు రిట్రీవింగ్ అనేది ఈజీగా ఉంటుంది అని చెప్పే వేనే డేటా స్ట్రక్చర్స్. సో, డేటాని స్ట్రక్చర్డ్‌గా పెట్టటమే డేటా స్ట్రక్చర్స్. అల్గోరిథమ్స్ అంటే ఏంటి? వాటి మీద అప్లై చేసే కొన్ని ప్రోగ్రామ్స్. అది నీకు కావాల్సిన కంప్యూటేషన్ బేస్డ్ మీద. ఒకసారి డిఫాల్ట్ డెఫినిషన్‌కెళ్దాం. అగైన్ ఈ డెఫినిషన్‌ని నెట్‌లో నుంచి తస్కరించి తీసుకొచ్చాను. ఇక్కడ డెఫినిషన్ చూద్దాం. డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ వే ఆర్గనైజింగ్ డేటా సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్, ప్రాసెస్డ్ అండ్ యాక్సెస్డ్ ఎఫిషియెంట్‌లీ. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది స్టోర్డ్, ప్రాసెస్, యాక్సెస్డ్ ఎఫిషియెంట్‌లీ. అయినా అర్థం కాలే కదా! స్టోరింగ్ అంటున్నా, ప్రాసెస్ అంటున్నాను, లేదా రిట్రీవింగ్ అంటున్నాను. ఏంటి? ఒక సింపుల్ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాము. క్లియర్‌గా అసలు డీఎస్ఏ ఎందుకు? అల్గోరిథం ఎందుకనేది ఈజీగా అర్థమైద్ది. ఇది ఎంటైర్ వరల్డ్. ఇందులో ఉన్న ప్రతి పర్సన్‌కి వరల్డ్‌లో ఉన్న ప్రతి పర్సన్‌కి ర్యాండమ్‌గా నేనెళ్ళి సమ్‌హౌ ఒక్కొక్కడికి ఒక యూనిక్ నంబర్ చెప్పాను. యూనిక్ నంబర్ చెప్పాననుకుందాం. ప్రతి ఒక్కడికి వాడి ట్యాగ్‌లో లేదా వాడి ఫోన్‌లోనో లేకపోతే వాడికి ఇక్కడ బ్యాచ్ దగ్గర గాని ఒక యూనిక్ నంబర్ ఉంది. ఇప్పుడు
వాళ్ళందరూ వాళ్ళ ప్లేసెస్‌లోనే ఉన్నారు. సో, ఇక్కడ ఇండియాలో ఉంటే ఇండియా, అమెరికా అయితే అమెరికా, లేకపోతే చైనా అయితే చైనా, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా. సో, ఉన్నోళ్ళందరూ ఉన్న ప్లేసుల్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ నంబర్ చెప్పి, ఆ నంబరు ఉందా? లేదా? అనేది అడిగా నేను. ఆ పర్టిక్యులర్ నంబర్ ఉందా? లేదా? అని అడిగావు. నీకు ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేనిచ్చిన నంబర్‌ని తీసుకొని ఫస్ట్ నువ్వు ఉన్న ప్లేస్‌ని కవర్ చేస్తావు. దాని తర్వాత పక్క ఊరికెళ్తావు. దాని తర్వాత ఉన్న ఊర్లు మొత్తం కలెక్ట్ చేసి ఓ డిస్ట్రిక్ట్ అంతా కొడతావు. దాని తర్వాత అలా డిస్ట్రిక్ట్‌లన్నీ కవర్ చేసి ఒక స్టేట్‌ని కవర్ చేస్తావు. అలా స్టేట్ అన్ని కవర్ చేసి దాని తర్వాత ఇండియా అంతా కవర్ చేస్తావు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి బస్సుల్లో ఎళ్తావో, ట్రైనుల్లో ఎళ్తావో, ఫ్లైటుల్లో ఎళ్తావో అది నీ ఇష్టం. ఎలాగన్నా ఎళ్ళు. బట్ జనరల్‌గా ఎవరున్న ప్లేసుల్లో వాళ్ళక్కడే ఉంటే నువ్వెళ్లి చెక్ చేయాలి కదా! సో, ప్రతి ప్లేస్‌ని కవర్ చేస్తావు. అలా ఒక కంట్రీని కవర్ చేస్తావు. సేమ్ ఇదే ప్రాసెస్‌కి మిగతా కంట్రీస్ అన్నీ నువ్వు స్టార్ట్ చేస్తావుగా సెర్చింగ్. అంటే ప్రతి కంట్రీకెళ్ళి, ప్రతి స్ట్రీట్‌కెళ్ళి, ప్రతి ప్లేస్‌కెళ్ళి ఈ నంబర్ నీదా కాదా? ఈ నంబర్ నీదా కాదా? ఈ నంబర్ నీదా కాదా? అని చెక్ చేస్తావా? వాట్ ఇఫ్ నేను నీకు అదే ఉన్న జనాలని సమ్‌హౌ ఒక ప్లేస్‌లో గ్యాదర్ చేసి, ఒక్క ప్లేస్‌లో గ్యాదర్ చేసి ఇన్ కేస్ అలాంటి ల్యాండ్ ఉంటే హైపోథెటికల్ కేస్‌లో ఒక్క ప్లేస్‌లో ల్యాండ్ చేసి, ఆ ల్యాండ్‌లో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని నుంచోబెట్టా. అలా వరల్డ్‌లో ఉన్న ప్రతి పర్సన్‌ని నుంచోబెట్టాననుకుందాం. నిన్నిప్పుడు ఇక్కడ నుంచోబెట్టి అదే క్వెషన్ అడిగా. ఇప్పుడు ఈజీయే కదా! ఎందుకు ఈజీ? ఇందాక అదే నంబర్‌ని కనుక్కోవడానికి నీ ఇంటి దగ్గర స్టార్ట్ చేసి నీ లైన్‌లో ఉన్న ప్రతి నంబర్‌ని చూసి, దాని తర్వాత పక్క లైన్‌కెళ్ళి కవర్ చేసి, స్ట్రీటు, కాలేజెస్ లేకపోతే డిస్ట్రిక్ట్‌ని స్టేట్ వైస్‌గెళ్ళి, కంట్రీ వైడ్‌గెళ్ళి ప్రతి ఊరికి ట్రావెల్ చేశావు. బస్సు నుండి ఫ్లైట్, ట్రైన్ ఏది కుదిరితే అన్ని పాసిబుల్ వేస్‌లో ఎళ్లి నువ్వు చేసావు. ఎందుకు? అక్కడ డేటా ఆర్గనైజ్డ్‌గా లేదు. ఒక్కోడొక్కో దగ్గరున్నాడు. నీకు కావాల్సిన డేటా ఇక్కడ ఆ పర్సన్‌లో ఉన్న యూనిక్ నంబరు. ఈ పర్సన్ వరల్డ్‌లో ఎక్కడన్నా ఉండొచ్చు. కాబట్టి నువ్వేం చేసావు? ప్రతి పర్సన్‌ని విజిట్ చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. ఎన్ని రోజులు పట్టిద్ది? ఇయర్స్ పట్టొచ్చు. అంతే కదా! బట్ అదే ఇప్పుడు ఇట్లా ట్రాన్స్‌ఫర్ చేస్తే టైమ్ అనేది రెడ్యూస్ అయింది కదా! టైమ్ పట్టొచ్చు. కానీ రెడ్యూస్ అయింది కదా! సో, దీన్నే డేటా స్ట్రక్చర్ అంటాము. అంటే ఏంటి? ఇదివరకి నీకున్న డేటా ఇక్కడ డేటా అంటే ఏంటి? ఆ యూనిక్ నంబరు విత్ ఆ పర్సన్. ఆ పర్సన్ స్ట్రక్చర్డ్‌గా లేడు. అంటే ఏంటి? రాండమ్‌గా నీకు కావాల్సిన విధానంగా ఈజ్ ఆఫ్ నెస్‌గా లేడు. కాబట్టి నీకంత టైం పట్టింది. ఇప్పుడు అదే డేటా నేను ఒక కంప్లీట్ ప్లేస్‌లో పెడితే డేటా అనేది స్ట్రక్చర్డ్‌గా వచ్చింది. ఇక్కడ స్ట్రక్చర్డ్ మీనింగ్ ఏంటంటే అందరూ పక్కన ఉండడం కాదు. నీకు కన్వీనియంట్‌గా ఉండడము. అంటే నువ్వు సాల్వ్ చేయాలి అనుకున్న ప్రాబ్లమ్‌కి కన్వీనియంట్‌గా డేటాని పెట్టుకోవడము. ఇప్పుడు ఇక్కడేం చేస్తావు? లైన్‌గా ఈ రో ఎళ్తావు. నెక్స్ట్ 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 రో ఎళ్తావు. అంతేనా? సో, ఇలా స్ట్రక్చర్డ్‌గా నించోపెట్టడం దాన్నే డేటా స్ట్రక్చర్స్ అంటాము. సో థట్ ఇక్కడ నువ్వు చేయాల్సిన కంప్యూటేషన్ ఏదైతే ఉందో, నువ్వు చేయాల్సిన పనేదైతే ఉందో దానికి అంటే ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి ఈజీగా అయింది. ఎందుకు? స్టోరేజ్ అనేది కంఫర్టబుల్‌గా చేసాం కాబట్టి. సో, డేటా స్ట్రక్చర్స్ ఈస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ డేటా స్ట్రక్చర్స్ ఈస్ నథింగ్ బట్
మళ్ళా ఈ డెఫినేషన్ చదువు ఇప్పుడు. మళ్ళా ఈ డెఫినేషన్ చదువు. వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఆ డేటాని ఎలా పెట్టాలి అంటే ఇట్ కెన్ బి స్టోర్డ్, ప్రాసెస్డ్, యాక్సెస్డ్ ఎఫిషియంట్గా నువ్వు యాక్సెస్ చేసేలాగా పెట్టుకోవాలి, ఎఫిషియంట్గా స్టోర్ చేసేలా పెట్టుకోవాలి. సో దట్ నువ్వు చేయాల్సిన కంప్యూటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, డిఎస్ఏలో డిఎస్ పార్ట్ అయిపోయింది. మరి అల్గోరిథమ్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే నిన్ను జనాభా దగ్గర నుంచో పెట్టానో, అంటే ఎక్కడున్న జనాభా దగ్గర నిన్ను ఇక్కడ నుంచో పెట్టానో ఇది నువ్వు. ఈ కంప్లీట్ బాక్స్ లో ఉన్న టోటల్ జనాభాలో వాళ్ళని ఎలా ఎత్తుకుతావు అనేది నీ లాజిక్ బట్టి ఉండిద్ది. ఇందాకేం చేసావు? లైన్ బై లైన్ ఎతికావు, అంతేనా? ఇది నీ లాజిక్, ఎలా ఎతకాలి అనేది. దీన్నే అల్గోరిథం అంటాము. ఇదే నథింగ్ బట్ అల్గోరిథం. అంటే ఆ ఉన్న డేటాకి నువ్వు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవడానికి ఎలాంటి అల్గోరిథం అప్లై చేస్తున్నావు, దాన్నే అల్గోరిథమ్స్ అంటాము. ఏంటి? ఇప్పుడు కొంతమంది ఇక్కడ నుంచో పెట్టిన తర్వాత వాడు లైన్ బై లైన్ వెళ్తాడు, నువ్వైతే లైన్ బై లైన్ వెళ్ళవు. ఇంకోటేంటి, మిడిల్లో చూస్తానంటాడు, దాని తర్వాత ఇక్కడ చూస్తా అంటాడు, దాని తర్వాత ఇక్కడ చూస్తా అంటాడు. ఇందులో ఎలా ఎతకాలి అనేది మళ్ళీ మనకు కొన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో నువ్వు ఎలా ఎతుకుతావు అనేది నీ అల్గోరిథం. సో దీన్నే డిఎస్ఏ అంటాము, అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. డేటాని ఎలా స్ట్రక్చర్డ్ వేలో పెట్టుకుంటే సో దట్ నీ యొక్క చేయాల్సిన కంప్యూటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో దాని మీద నువ్వు ఎలాంటి అల్గోరిథమ్స్ అప్లై చేసుకుంటే ఆ ఫెచింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఇప్పుడు దాకా మనము ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసాం. అసలు డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఎందుకు కంపెనీస్ అంత ఇంట్రెస్ట్గా, అంత పిచ్చిగా అసలు డేటా స్ట్రక్చర్స్ని అడుగుతుంది, ఇది చూద్దాం. ఫస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వాలి అంటే ఎందుకు కంపెనీస్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే అసలు డేటా స్ట్రక్చర్స్ ఎక్కడ వాడుతున్నారనేది తెలియాలి నీకు. సో ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ చూద్దాం. డేటా యూజెస్ ఆఫ్ డిఎస్. సో యూజెస్ ఆఫ్ డిఎస్ఏ ఎక్కడ వాడుతున్నాము? సాంగ్స్ డైలీ వింటాము, ట్రావెల్ చేసేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, డిప్రెషన్ అప్పుడు. బాగా డిప్రెషన్ ఉన్నోడుకో లేకపోతే బాగా పాటలు విన్నోడుకో డెడికేటెడ్గా ఒక ప్లేలిస్ట్ ఉండిద్ది. ఈవెన్ ఇప్పుడు యూట్యూబ్ కూడా ఫాలో అవుతుంది, దేని దానికి ప్లేలిస్ట్ అని. ఈ ప్లేలిస్ట్లో ఏముంటాయి? నీకు బాగా నచ్చిన సాంగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్నైతే ఉంటాయి, సపోజ్ ఇక్కడ ఒక 100 అనుకుందాం. ఫస్ట్ సాంగ్ ప్లే చేయడం స్టార్ట్ చేసావబ్బా. వన్స్ ఫస్ట్ సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? ఆ పాట అయిపోయిన తర్వాత సెకండ్ది అయ్యిద్ది, నెక్స్ట్ థర్డ్ది రన్ అయ్యిద్ది, నెక్స్ట్ ఫోర్త్, అలా 100 అయిపోయింది. వన్స్ 100 అయిపోయిన తర్వాత అయిపోతుందా? మళ్ళా ఫస్ట్ నుండి ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా నీకు ఒక డేటా స్ట్రక్చర్ కావాలి. నీ డేటాని ఎలా పెట్టుకుంటే సో దట్ నాకు కావాల్సిన టాస్క్ ఈజీగా ఉండిద్ది. ఇక్కడ నాకు కావాల్సిన టాస్క్ ఏంటి? మళ్ళా బ్యాక్ వెళ్ళడం. సో దట్ నేను ఎలాంటి డేటా స్ట్రక్చర్లో ఆ సాంగ్ అనే డేటాని పెడితే నాకు కావాల్సిన టాస్క్ నేను కంప్లీట్ చేయగలను. సో దీనికి లింక్డ్ లిస్ట్ అనేది వాడతారు.
క్లియర్గా చెప్పాలి అంటే సర్కులర్ లింక్డ్ లిస్ట్. నేమ్స్ తెలియకపోతే ప్రాబ్లం ఏమి లేదు, జస్ట్ ఎవరికైతే మినిమం అవేర్నెస్ ఉందో వాళ్ళ కోసం మాత్రమే. బట్ మిగతా వాళ్ళు ఎక్కడ వాడుతున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇలా డిఎస్ఏని వాడుతున్నారు. అండ్ ఇందులోనే అనుకుంటున్నావా, ఎప్పుడన్నా నీ ల్యాప్టాప్లో గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ ఓపెన్ చేసి చూసే ఉంటావు. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉండిద్ది, ఇక్కడ ఇంకో బటన్ ఉండిద్ది. దీని మీద ట్యాప్ చేయగానే ఇంకో ఇమేజ్ ఆటోమేటిక్ ఇక్కడ రెండర్ అయిపోతుంది. బ్యాక్ నొక్కితే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎలా చేస్తున్నారు? దీనికి కూడా ఒక బిహైండ్ డేటా స్ట్రక్చర్ ఉంది. అగైన్ డేటాని ఎలా స్టోర్ చేస్తే సో దట్ నేను చేయాల్సిన కంప్యూటేషన్ రిట్రీవింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్కి ఫార్వర్డ్కి ఇమేజెస్ కంప్యూటేషన్ ఈజీగా ఉండడానికి వాళ్ళు బిహైండ్గా వాడుతున్న డేటా స్ట్రక్చరు అగైన్ ఇది కూడా లింక్డ్ లిస్టే. బట్ టు బి ప్రిసైజ్ ఇది డబ్లీ లింక్డ్ లిస్ట్. ఇంకా చూద్దాం ఈ వీడియోలో మినిమం ఒక 5 to 6 ఎక్కడ వాడుతున్నారు అనేది క్లియర్గా చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ సారీ ఇక్కడ కొంచెం రఫీగా అయింది. సో ఒకసారి బ్యాక్ వెళ్దాము, కంట్రోల్ జీ నొక్కుదాము, ఇంకొకసారి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసావా, ఎప్పుడైతే నేను నాకు కావాల్సిన కంటెంట్ని ఏదైతే రాస్తూ ఒక్కసారి కంట్రోల్ జీ నొక్కుతున్నానో ప్రీవియస్గా స్టోర్ అయిన స్టేట్ దాకా వెళ్ళిపోతుంది. అంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో ఆ బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వాడుతున్న డేటా స్ట్రక్చర్ ఏంటి? స్టాక్. సింపుల్గా దీన్ని అచీవ్ చేయడానికి కూడా ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, దీన్ని స్టాక్ అంటాము. అప్పటిదాకా నువ్వు స్టోర్ చేయాలనుకుంటే కంటెంట్ టైమర్ బేసిస్ మీద పెడతారు. ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ జీ నొక్కుతావో దాన్ని తీసేస్తారు, మిగతా కంటెంట్ అంతా డిస్ప్లే ఉండిద్ది. దీనికి కూడా డేటా స్ట్రక్చర్ వాడేది. అండ్ క్రోమ్ ఓపెన్ చేసే ఉంటావు. క్రోమ్లో ఆ టాప్ కార్నర్లో ఫార్వర్డ్ పేజీకి బ్యాక్వర్డ్ పేజీకి నీకు కొన్ని బటన్స్ ఉంటాయి. ఇదేముందిలే బ్యాక్ వెళ్తుంది ఫ్రంట్ వెళ్తుంది అనుకుంటున్నావా? యాక్చువల్గా దీనికి కూడా బిహైండ్ ఒక డేటా స్ట్రక్చర్స్ ఉంది, దానికి కూడా బిహైండ్ కాన్సెప్ట్ డిఎస్ఏ ఉంది. దీన్ని అచీవ్ చేయడానికి అగైన్ ఐదర్ డబ్లీ లింక్ లిస్ట్ కానీ లేదా 2 స్టాక్ మెథడ్ని కానీ వాడతారు. నెక్స్ట్ ప్రింటింగ్ మెషిన్స్ చూసే ఉంటాం. చిన్నప్పుడు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి ప్రింటింగ్ మిషన్ తీయడం. ఇప్పుడంటే మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్ సెండింగ్ అయిపోయింది. లేదా ఈవెన్ ఆఫీసెస్లో కూడా కొన్ని డాక్యుమెంటేషన్ చేయాలి అన్నా నువ్వు ఆబ్వియస్గా ప్రింటర్ వాడాలి. ఈ ప్రింటర్లో ఎవడైతే ఫస్ట్, ఇప్పుడు సపోజ్ ఒక 2 persons ఉన్నారు, ఈ ఇద్దరు చేయాలనుకుంటున్నారు, కానీ ఎవడైతే ఫస్ట్ దానికి ఆ రిక్వెస్ట్ అయితే పంపుతాడో ఫస్ట్ వాడికే కదా ఆ ప్రింటింగ్ అనేది జరిగేది. దీనికి కూడా బిహైండ్ డేటా స్ట్రక్చర్ ఉంది. ఈ డేటా స్ట్రక్చరే క్యూ. ఇంతే అనుకుంటున్నావా? ఈవెన్ మూవీస్లో కూడా బుక్ మై షో ఓపెన్ చేసి ఉంటావు. ఇదే బుక్ మై షోలో ఇదొక థియేటర్ అనుకుంటే ఇలా ర్యాండమ్గా మనకి సీట్స్ ఉంటాయి. ఈ సీట్స్లో ఎప్పుడైతే నువ్వు ఒకటి టచ్ చేసి బుక్ చేయాలనుకుంటున్నావో ఇక్కడ హోల్డ్ చేయగానే ఎవడైతే ఫస్ట్ చేశాడో వాడికి కదా మనీ పేమెంట్ యాక్సెస్ వచ్చేది. ఆ పోర్టల్ రాగానే ఆబ్వియస్గా అఫ్కోర్స్ సమ్ టైమర్ దాకా దీన్ని ఎవడు క్లిక్ చేయలేరు, అది వేరే ఫంక్షనాలిటీ. బట్ ఎవరైతే ఫస్ట్ క్లిక్ చేస్తున్నాడో వాడికిగా మనీ పేమెంట్ వస్తుంది. అగైన్ ఇది కూడా ఒక డేటా స్ట్రక్చరే, క్యూను వాడే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈవెన్ ట్రైన్ టికెట్స్ కానీ ఏదన్నా అంతే. నెక్స్ట్ ఎప్పుడన్నా సుడోకు గేమ్ ఆడావా? అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారన్నా ఆ గేమ్ చూసుంటావు, లేదా చిన్నప్పుడు ఒక్కసారన్నా చేసుంటావు. ప్రతి సండే బుక్లో వచ్చేది.
రూల్ ఏంటి? 129, 129, 129 డేటా ఉండిద్ది. నువ్వు ఫిల్ చేసే డేటా ప్రకారం ఆ రోలో, ఆ కాలమ్‌లో ఉండకూడదు. ఏముంది మాన్యువల్‌గా గేమ్ ఆడేదే కదా! నేను చూసి నంబర్ గుర్తుపెట్టుకొని ఈ రో, ఈ కాలమ్‌లో నేను ఫిల్ చేస్తా అనుకుంటున్నావా? ఇదే ప్రాబ్లమ్‌ని డీఎస్ఏ వాడి నువ్వు కోడింగ్ చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి నువ్వు కోడ్ రాయొచ్చు. అదే కోడ్‌కి నీకిదిస్తే వితిన్ సెకండ్స్‌లో కంప్లీట్ టేబుల్ అంతా ఫిల్ చేసి వచ్చేసిద్ది. ఇలాంటి వాటికి కూడా నువ్వు కోడింగ్ రాయొచ్చు. ఇక్కడ కూడా డీఎస్ఏ హెల్ప్ అయ్యిద్ది. అని ఇంతే అనుకుంటున్నావా? అదే సండే బుక్‌లో లాస్ట్ పేజ్‌లో కలర్స్ రుద్దమని, లేకపోతే ఇక్కడో పర్సన్‌నో, లేకపోతే పిల్లినో, లేకపోతే ఎలుకనో ఇట్లా పెట్టి చీజో, ఫుడ్డో, మిల్కో పెడతాడు. ఓ పాత్ మేజెస్‌లాగా గీత్తాడు. నీ గోల్ ఏంటి? ఎలాగో ఆ పాత్‌కి టచ్ కాకుండా ఓ పాత్‌ని ఎతుక్కొని ఈ ఔట్ సైడ్‌కెళ్ళేలాగా కనిపెట్టాలంటాడు. అది గేమే. ఎంటర్‌టైన్‌మెంట్ కిందే. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా నువ్వు కోడింగ్ రాయొచ్చు. డీఎస్ఏ వాడి నువ్వు చెయ్యొచ్చు. దానికి కూడా నువ్వు రాయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇలాగే కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్. వర్డ్ సెర్చ్ పజిల్ అని వర్డ్స్ ఉంటాయి. అందులో ఒక వర్డ్‌ని సెర్చ్ చేయాలి. క్రాస్‌గా ఉండిద్ది. దానికి కూడా కోడ్ రాయొచ్చు. అని ఇంతే అనుకుంటున్నావా? గూగుల్ మ్యాప్స్ అట్‌లీస్ట్ ఒక్కసారైనా ఓపెన్ చేసుంటావు. ఒక కొత్త ప్లేస్‌లోనో, లేకపోతే ఉన్న ఊర్లోనో ఇంకో ప్లేస్‌కెళ్ళడానికి, లేకపోతే ఓ మంచి హోటల్ ఎతుక్కోవడానికో. నువ్విక్కడుంటావు. అది సమ్‌వేర్ అరౌండ్ ఈ లొకేషన్‌లో ఉండిద్ది. ఎప్పుడైతే నువ్వు ఈ 2 డెస్టినేషన్స్ పెట్టావో, ఎన్ని రూట్స్ ఉన్నా గానీ దీనికి గూగుల్ మ్యాప్ మాత్రం ఉన్న దాంట్లో షార్టెస్ట్ వేని నీకు రికమెండ్ చేసిద్ది. అదే పాత్‌లో వెళ్ళమని చేసిద్ది. దానికి బిహైండ్ ఏం చేస్తున్నారు? అది కూడా డీఎస్ఏనే. దానికి కూడా ఒక అల్గోరిథమ్స్ ఉంటాయి. ఏంటిది? డైక్స్ట్రాస్ అల్గోరిథం లేదా ఏ స్టార్ అల్గోరిథం. బిహైండ్‌గా ఈ షార్టెస్ట్ పాత్ అల్గోరిథమ్స్ వాడతారు. విచ్ ఈస్ గ్రాఫ్స్. అగైన్ ఇది కూడా ఒక డీఎస్ఏనే. అండ్ కొన్ని చూద్దాం. ఈసారి ఇంటర్నల్‌గా ఎళ్దాం. డేటాబేస్ అనే వర్డ్ వాడే ఉంటావు. ఈ డేటాబేస్‌లో డేటాని స్టోర్ చేసేది కూడా ట్రీ ఫార్మాట్‌లోనే. స్పెసిఫిక్‌గా ఎళ్ళాలి అంటే బీ ట్రీస్, బీ ప్లస్ ట్రీస్ విచ్ ఈస్ అగైన్ ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేస్తావు. అప్పటిదాకా టెక్స్ట్ టపీ, 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 టపీ అని ఫ్రెండ్‌తోనో, లవర్‌తోనో మాట్లాడతావు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఒక కంటెంట్‌ని టైప్ చేయబోతున్నావో ఇమ్మీడియేట్‌గా గూగుల్ కీప్యాడ్ అయితే గూగుల్ కీప్యాడ్ లేకపోతే ఎక్స్టర్నల్‌గా ఏ అప్లికేషన్ కీప్యాడ్ అయినా గాని ఇక్కడ కొన్ని వర్డ్స్ రికమెండ్ చేస్తుంది. గమనించావా? ఆబ్వియస్‌గా గమనించుంటావు. వాడి గూడా ఉంటావు. కొన్నిసార్లు స్పెల్లింగులు రాక, కొన్నిసార్లు టైప్ చేయలేక. ఏంటిది? అగైన్ డీఎస్ఏ. ఇక్కడ ట్రైసే వాడతాము. అక్కడ కూడా డీఎస్ఏ ఉంటుంది. అక్కడ మనం ట్రైస్ అనే కాన్సెప్ట్‌ని వాడతాము. సో, అలా ప్రతి టాపిక్‌లో, ప్రతి ఏరియాలో, ప్రతి దాన్ని ఎఫిషియెంట్‌గా స్టోర్ చేయడానికి డీఎస్ఏ అనేది ఎంత పీక్‌గా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే నిన్నడుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందా? కంపెనీస్‌కెందుకు డీఎస్ఏ అంటే అంత పిచ్చి? ప్రతి అప్లికేషన్‌లో, ప్రతి దానికి డీఎస్ఏ హెల్ప్ అవుతుంది. ఇందుకే కంపెనీస్‌కి డీఎస్ఏ అంటే అంత పిచ్చి. ఏ కోడింగ్ క్వెషన్‌లో అన్నా అది లేనిదే ఆ కోడింగ్ క్వెషన్ రౌండ్ క్లియర్ అవ్వదు. ఇప్పటిదాకా
డిఎస్ఏ ఎందుకు లేదా డిఎస్ఏ ఎందుకు కావాలి అని చూసావు. లేకపోతే ఏమైందో చూద్దాం. వాట్ ఇఫ్ డిఎస్ఏ నాట్ ఎగ్జిస్ట్? సింపుల్. స్టార్టింగ్లో మాట్లాడిన ఎనాలజీకి వెళ్దాం. అందరినీ దగ్గరికి పరచలా. ఏమైంది, నేను నిన్ను అడిగింది ఒక చిన్న క్వశ్చన్. అందరికీ ఒక యూనిక్ నెంబర్ ఇచ్చాను. నేను అడిగే నెంబరు ఎవరో చెప్పు అని, లేకపోతే ఎక్కడున్నాడో చెప్పు అని, లేకపోతే ఆ నెంబర్ ఉందో లేదో చెప్పని. దానికి నువ్వు ఊర్లన్నీ తిరిగావు. ఎందుకు? డేటా ఆర్గనైజ్డ్గా లేదు కాబట్టి. అంటే నీ సిస్టంలో నువ్వు ఆ మెమరీని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాల. దీనివల్ల ఎఫిషియన్సీ పడిపోతుంది. ఎఫిషియన్సీ కంప్లీట్గా పడిపోతుంది. అనివే కాదు, దీనివల్ల నువ్వు ఏ అల్గోరిథం అప్లై చేయాలి అనుకుంటున్న దాని మీద డేటా అనేది ఎఫిషియన్సీగా లేదు కాబట్టి అల్గోరిథం దాని మీద అప్లై చేస్తే స్టిల్ ఎఫిషియన్సీగా ఉండదు కదా. దాన్ని కూడా డౌన్ఫాలే అయిపోయింది. డేటా అనేది ఎప్పుడైతే ప్రాపర్గా పెట్టలేదో అది ఆబ్వియస్గా పోర్ మేనేజ్మెంట్ కింద పడిపోతుంది. ఇంకొకటి, రీసెంట్గా ట్రెండింగ్ అయిన టాపిక్, ట్రెండింగ్ అయిన ఏరియా గురించి మాట్లాడదాం. ఏఐ, ఎంఎల్. డిఎస్ఏ కాకుండా ప్రతి ఒక్కళ్ళు డెవలప్మెంట్ సైడ్ ఇంకా వేరే సైడ్ చేయాలనుకున్న మేజర్ థింగ్, ఎక్స్ట్రీమ్ బూమింగ్ థింగ్ ఏఎంఎల్ కదా. దీనికి డిఎస్ఏకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నావా? ఎప్పుడన్నా న్యూరల్ నెట్వర్క్స్ అని విన్నావా? లోపల నోట్స్ ఉంటాయి, హెవీగా డేటాని ట్రైన్ చేస్తారు. వీటికి పర్సెప్ట్రాన్స్ అని నోట్స్ అని ట్రైన్ చేస్తారు. దీని బిహైండ్ ఇంప్లిమెంటేషన్ కూడా గ్రాఫ్ని వాడే డెవలప్ చేశారు. మరి అది లేకపోతే ఆలోచించుకో ఎంత లాసీగా ఉంటుందో. ఎందుకు? ఏఎంఎల్ అనగానే డేటా అనేది బల్క్లో ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లార్జ్లో ఉంటుంది. నువ్వు ఆ డేటాని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసే అల్గోరిథమ్స్కి క్రియేట్ చేయకపోతే ఎంత ఎక్స్ట్రీమ్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా గ్రాఫ్స్ వాడు చేస్తున్నారు. అసలు ఆ గ్రాఫ్ అనే కాన్సెప్టే లేకపోతే, గ్రాఫ్ డేటా స్ట్రక్చరే లేకపోతే ఎంత ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీ ఉంటుంది, తగ్గిపోతుంది. అలా దీనికే కాదు, ఈవెన్ గూగుల్ సెర్చ్ ఉంది, యూట్యూబ్ సెర్చ్ ఉంది. ఏదన్నా సెర్చ్ బటన్ నువ్వు ఒక టైప్ చేయగానే, సో ఆ సెర్చ్ బటన్లో ఏదన్నా ఒక టైప్ చేయగానే ఇమ్మీడియట్గా నువ్వు టైప్ చేసిన కంటెంట్ ఆ సర్వర్కి వెళ్ళిపోయి అక్కడ కంటెంట్ అనేది ఆ అల్గోరిథమ్స్ అనేది సర్చింగ్ అల్గోరిథం అప్లై అవుతుంది కదా. సర్చింగ్ అల్గోరిథమ్స్ అప్లై అవుతుంది కదా. అసలు ఇక్కడ సర్చింగ్ అల్గోరిథమే లేకపోతే డిఎస్ఏలో డిఎస్ లేదు, ఓకే, అల్గోరిథం లేదు, ఓకే. అప్పుడు నువ్వు ప్రతి రికార్డు లైన్గా సెర్చ్ చేస్తావా? ఇప్పుడు ఒక రూమ్లో 10 బుక్కులు పెడితే తొందరగా సెర్చ్ చేస్తావు, 100 బుక్కులు పెడితే తొందరగా సెర్చ్ చేస్తావు, 1000 అయితే ట్రై చేస్తావు, 1,00,000 అంటే టైం టేకింగ్ పర్లా. మరి బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్లో ఉంటే గూగుల్ స్టోరేజ్, ఫేస్బుక్ స్టోరేజ్, యూట్యూబ్ స్టోరేజ్ ఒక్కోటి ఎంత ట్రిలియన్స్ ఆఫ్ డేటా, పికోబైట్స్, లేదా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ట్రిలియన్స్ ఆఫ్ డేటాలో ఉంటుంది. నువ్వు టైప్ చేసిన నెక్స్ట్ సెకండ్స్లోనే నీకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? ఇక్కడ కూడా హ్యాషింగ్ కాన్సెప్ట్ని వాడుతున్నారు, పేజ్ ర్యాంకింగ్ అల్గోరిథమ్స్ని వాడుతున్నారు. అసలు ఇక్కడ ఈ డిఎస్ఏనే లేకపోతే వెయిట్ చేస్తూనే ఉండాలి, అది రాదు, నువ్వు ఆ అప్లికేషన్ క్లోజ్ చేస్తావు. సో అందుకే ప్రతి స్టూడెంట్కి, ఏ స్టూడెంట్ కన్నా మినిమం
సిఎస్సి పర్సన్‌కి డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇది జస్ట్ కంపెనీస్‌లో ఏదో జాబ్ కొట్టాలి కాబట్టి డిఎస్ఏ నేర్చుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేర్చుకుంటున్నా అనేది కాదు. నువ్వు ఎగ్జాంపుల్స్ చూస్తే రియల్ లైఫ్‌లో వాడే ప్రతి దానికి డిఎస్ఏకి రిలేటెడ్ ఉంది. ప్రతి ప్రాబ్లమ్ స్పీడ్‌కి సంబంధించిన దానికి డిఎస్ఏ అలికేషన్ ఉంది. అండ్ ఇలాంటి వాటికి నువ్వు అల్గోరిథమ్స్ థింక్ చేయాలి. అండ్ డిఎస్ఏ చేయడం వల్ల అందుకు నీకు లాజికల్ బిల్డ్ వస్తది. లాజికల్‌గా నువ్వు ఆ థింకింగ్ ప్రాసెస్‌ని బిల్డ్ చేసుకోగలవు. అలాంటి క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తే. సో, ఎందుకు నువ్వు డిఎస్ఏ చేయాలి? అండ్ ఇంకొక్కటి ఫైనల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరే! నాకు డిఎస్ఏ అర్థం కావట్లా. నేను డైరెక్ట్‌గా వెబ్ డెవలప్‌మెంటో, లేకపోతే డివాప్సో, లేకపోతే నేను ఏఐఎంఎలో, లేకపోతే ఆండ్రాయిడ్ డెవలప్‌మెంటో నేర్చుకుంటా అని అంటావు. చాలామంది స్కిప్ చేసి అలా ఎళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ తెలియని విషయం ఏంటంటే, ఒక ఎక్స్‌టింక్ట్ దాకా ఇవి బానే అర్థమవుతాయి. బట్ ఆ ఎక్స్‌టింక్ట్ పాయింట్ దాటిన తర్వాత ఇంటర్నల్‌గా ప్రతి దానికి డిఎస్ఏతో రిలేటెడ్ ఉంది. అండ్ నువ్వు ఇందాకే చూసావు ప్రతి దానికి ఎలా రిలేటెడ్ ఉందో. సో, అలానే రిలేటెడ్ అయ్యి ఉండిద్ది. నీకు ఒక ఎక్స్‌టింక్ట్ అయిన తర్వాత నీకు ఏ కాన్సెప్ట్ క్లారిటీగా అనిపీదు. ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్‌కి ఎక్కడికెళ్ళినా బిహైండ్ అది డిఎస్ఏ ఇంప్లిమెంటేషన్ బేస్ మీదే ఉంటాయి. సపోజ్ ఎళ్ళిపోయావు. వెబ్ డెవలప్‌మెంట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నావు. లేదు నాకు ఈ కోడింగ్ రాయడం రాదు. మన వల్ల కాదు ఈ కోడింగు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటావు. ఏం రాస్తావు వెబ్ డెవలప్‌మెంట్‌లో? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. ఓకే. ఎలాంటి కోడ్ రాయక్కర్లా. నార్మల్‌గా రాసేస్తావు. మరి జావా స్క్రిప్ట్? దాంట్లో ఏం చేస్తావు? దానికి కోడ్ ఎలా రాస్తావు? నీకు మినిమమ్ లాజికల్‌గా థింక్ చేయడమే లేకపోతే, మినిమమ్ కోడింగ్ రాకపోతే, నువ్వు అసలు జావా స్క్రిప్ట్‌లో కోడ్ ఎలా రాస్తావు? అల్గోరిథమ్స్ ఏం రాస్తావు? ఈవెన్ బ్యాక్ ఎండ్‌లో కూడా అసలు సర్వర్ లాజిక్ ఎలా రాస్తావు? నీకు మినిమమ్ లాజిక్ లేకపోతే, మినిమమ్ కోడింగ్ స్కిల్ లేకపోతే, అసలు ఈ డెవలప్‌మెంట్ సైడ్‌లో పిక్ చేసుకొని ఏం చేస్తావు? అది వెబ్ డెవలప్‌మెంట్‌కనే కాదు. ఈవెన్ డివాప్స్‌కి కూడా, ఏఎంఎల్‌కి కూడా, ఆండ్రాయిడ్‌కి కూడా. సో, దేనికన్నా గాని ఫస్ట్ నీకు లాజికల్ థింకింగ్ ఎబిలిటీని డెవలప్ చేసుకో. ఇది డెవలప్ చేసుకోవాలి అంటే నీకు డిఎస్ఏ హెల్ప్ అయిద్ది. ఇందుకే ప్రతి కంపెనీ కూడా మినిమమ్ ఒక పర్సన్ నుండి డిఎస్ఏ మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే దాని బేసిస్ మీద అసలు నీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? నువ్వు ఒక పర్టిక్యులర్ క్వెషన్‌కి లేదా పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది చూస్తారు. ఈ సొల్యూషన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్‌కోర్స్ సొల్యూషన్స్ వాళ్ళకి కావాలి. ఒక ఇంటర్వ్యూలో సొల్యూషన్ కావాలి. బట్ వాళ్ళకి ఇంకోటి కూడా టెస్ట్ చేసేదేంటంటే నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఎలాంటి అప్రోచ్‌లో ఎళ్తున్నావు? లేకపోతే నీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉందనేది చూస్తారు. ఇది మేజరు. సో, ఎందుకు డిఎస్ఏ అనేది ఇంపార్టెంట్? ఎందుకు డిఎస్ఏ అనేది ప్రతి చోట వాడతారు? సో, యాహ్! అన్నీ ఆల్‌మోస్ట్ కవర్ చేశాము. సో, థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అది నాకు హెల్ప్ అయ్యిద్ది. ఫ్యూచర్ వీడియోస్‌కి కూడా చాలా హెల్ప్ అయ్యిద్ది. అండ్